మన కళ్ళ ముందు మన పేరెంట్స్ చనిపోతే దాని నుంచి మనం బయటకు పడలేము. ఇట్స్ టూ డిఫికల్ట్. నాకైతే చాలా కష్టం. నేను నా ఫ్రెండ్స్‌కి ఏదైనా అయితేనే నేను తట్టుకోలేను. అలాంటిది నా కళ్ళ ముందు నా తండ్రి శవం నేను చూస్తూ ఉంటే నాకు చెప్పలేను. ఆ బాధ ఇప్పటికీ ఉంటది. ఇంకా బాధతో బతికేయడం నేర్చుకోవాలి తప్పదు. కొన్ని రోజులు బాధపడ్డా. కొన్ని నెలలైతే ఇంట్లో నుంచి బయటకి రాలేదు. దాని తర్వాత తప్పదు కదా! కష్టపడాలి, సంపాదించాలి, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మ్యామ్ మీరు ఇప్పుడు అంత స్ట్రాంగ్ డిసిజన్ తీసుకున్నారు. ఇలాంటి లైఫ్‌లోకి వెళ్ళొచ్చి, అలాంటి ఫ్యామిలీకి వెళ్ళొచ్చి, ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు కదా! లైక్ ఈవెంట్స్. ఆ ఈవెంట్స్‌లో కూడా ఎట్లుంటదంటే కొంచెం లేట్ అయిన వెంటనే కొంతమంది తాగేసి వచ్చేసి, కొంతమంది డబ్బు బల్బుతో వచ్చేసి, యాంకర్స్ అనంగానే, ఆర్కెస్ట్రా డాన్సర్స్ అనంగానే ఒక బ్యాడ్ థింక్‌లో వెళ్ళిపోతారు. వీళ్ళదేముందిరా రేట్ మాట్లాడితే వచ్చేస్తారని చెప్పేసి. అలాంటి కైండ్ ఆఫ్ పీపుల్స్ ఎప్పుడన్నా మీకు తగిలారా? థ్యాంక్ గాడ్. బేసిక్‌గా ఇప్పటిదాకా నేను వర్క్ చేసింది కూడా వెరీ ప్రొఫెషనల్ టీమ్‌తోనే చేశాను. నేను ఈవెంట్స్ కూడా నేను ఏవో డబ్బులొస్తున్నాయి కదా! డబ్బులు కావాలి కదా! అని ఏది పడితే అది చిల్లర ఈవెంట్స్ చెయ్యను. నేను ఒక ప్రొఫెషనల్ నాకంటూ ఒక లిమిట్స్ పెట్టుకున్నా. అట్లా చిల్లరగా వెళ్ళకూడదనే కదా! లైక్ నేను ఎలాంటి ఇప్పుడు మంచిగానే ఉన్నా కదా! చూడ్డానికి కొంచెమన్నా టాలెంట్ ఉంటుంది కదా! ఏదో ఒకటి మాట్లాడడమో, హోస్ట్ చేయడమో. వై ఐ యామ్ నాట్ వర్కింగ్ ఇన్ ఎనీ ఛానల్స్ ఆర్ లేకపోతే ఏదైనా టీవీలోనో, సీరియల్స్‌లోనో ఇంక దేంట్లో కూడా ఎందుకు చేయట్లేదు? బికాజ్ ఐ నీడ్ రెస్పెక్ట్. వేర్ దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఐ కాంట్ వర్క్. ఈవెన్ దో అది తోపు ఆపర్చునిటీ అయినా కూడా. అలాంటి ఒక థాట్‌తోనే ఐ స్టాప్డ్ వర్కింగ్ ఇన్ ది ఇండస్ట్రీ. ఏదో అయిందని కాదు. బట్ అట్లాంటి లేదు. దేర్ విల్ బి మేనేజర్స్. సో మేడం వచ్చారా? ఓకే. ఇది మీ షెడ్యూల్. క్లయింట్‌తో మాట్లాడి ఇది ఈవెంట్ ఫ్లో చేస్తాం. ప్రొఫెషనల్‌గా వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి ఈవెంట్సే చేస్తాను కానీ ఎక్కడో ఏదో జాతరో సంథింగ్ ఏదో చిల్లరగా జరుగుతుంటే అక్కడ పోయి నేను హోస్ట్ చేయను. ఐ యామ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ కూడా. నేను చేయలేను అట్లా. ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్ మేడం? వావ్! ఇట్స్ అ బెస్ట్ బ్లెస్సింగ్, బెస్ట్ ఫీలింగ్ వెన్ యూ హ్యావ్ ది రైట్ ఫ్రెండ్స్. లైఫ్‌లో ఎలాంటి కష్టం వచ్చినా దాటుకుంటాము అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. నాకు ఫ్రెండ్స్ అన్నా, ఫ్రెండ్షిప్ అన్నా పిచ్చి ఇష్టం. నాకు చాలా వాల్యూ. నాకు లవ్ ఎంతో లైఫ్‌లో ఫ్యామిలీ ఎంతో ఫ్రెండ్షిప్ కూడా అంతే ఈక్వల్. ప్రెజెంట్ ఇప్పుడు మీకున్న బాయ్ ఫ్రెండ్ ఎప్పుడైనా రెస్ట్రిక్షన్స్ పెట్టారా? ఇలా ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్ళకూడదు, ఔటింగ్ ఎవడుకున్నాడయ్యా? అప్పటికెళ్ళి నేను సింగిల్ ఇప్పుడు సింగిల్ ఉన్నారు అని కదా లవ్ 100 సార్లు ఫ్రెండ్ చెప్తుంటే బ్యాలెన్సింగ్ అని. సింగిలా? లవ్ అన్నా, ఫ్యామిలీ అన్నా, ఫ్రెండ్షిప్ అన్నా ఐ గివ్ సేమ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఏమంటారు ఇంపార్టెన్స్ అని చెప్పా. అంతేగాని ఫ్రెండ్ ఉన్నాడు ఆ లవ్ అని నేను చెప్పలేదు. అమ్మ బాబోయ్ ఈయనకు అసలు అర్థం కావట్లేదు. మీకు అర్థమైంది కదా? చలో డన్. ఒక మంచి పాట పాడండి మేడం. ఐఎమ్ నాట్ అ సింగర్. ఐ అంటే కాంట్. రేడియోలో మనము లైక్ పాట వచ్చే ముందు ఒక 2 సెకండ్స్ పాడతాం కదా మనం. అదేదో ఒక లైన్ కోసం అంటే అవుతుంది కానీ బట్ ఐ కాంట్. మీరు నమ్ముతారో లేదో బేసిక్గా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ ఎవరికైనా ఒక 2-3 లైన్లన్నా వస్తాయి. నాకైతే అది కూడా రాదు. ఎప్పుడో చిన్నప్పుడు కష్టపడి నేర్చుకున్న ఆ కొత్త బంగారు లోకంలో ఆ ఒక్క పాటే నా జీవితం మొత్తం కరెక్ట్గా 2 లైన్లు పాడతానేమో. ఐ కాంట్ సింగ్. ఇప్పుడు మీరు తెలియని కొత్త ప్లేస్లకి వెళ్తారు కదా మ్యామ్, గూగుల్లో సెర్చ్ చేసి ఎవరైనా వెళ్ళి చెప్పింది. సో అలాంటి ప్లేస్లో వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేశారా? స్పెషల్లీ మన ఊరు, మన దేశం కానప్పుడు దాటిపోయినప్పుడు ఖచ్చితంగా మనము ఇబ్బందులు ఫేస్ చేస్తాం. అది లాంగ్వేజ్ త్రూగా నేను ఇప్పుడు దాకా లైక్ ఇండియా వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఇండియాలోనే ప్లేసెస్ చాలా కవర్ చేశాను. లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏం లేదు. బట్ ఎవ్రీ ప్లేస్లో కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు వెళ్ళబోయే ట్రిప్ గురించి తలుచుకుంటేనే నాకు కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ రోజుకొకసారి న్యూస్లో అక్కడ ఎర్త్‌క్వేక్ వచ్చింది, ఆడ బస్సు పడిపోయింది, టెర్రరిస్ట్ అటాకులు చేశారు అండ్ ఇక్కడ సిమ్స్ వర్క్ అవ్వవు అండ్ అక్కడ నేను ఒక ట్రావెలింగ్ ఏజెన్సీ మాట్లాడుకుని ఎయిర్పోర్ట్లో దిగేసి కమోన్ నన్ను తీసుకెళ్ళండి అని అట్లాంటి ట్రావెలింగ్ కాదు కదా నాది. ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి నేనే ప్లాన్ చేసుకుని, నేనే ఆర్గనైజ్ చేసుకుని, నేనే వెతుక్కుని, నేనే చేసుకోవాలి. సో ఆ టెన్షన్ వెళ్ళక ముందు ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు ఆ ట్రెక్ కోసం వెళ్తున్నాను. సో బిట్ టెన్స్డ్. సో మీ డ్రీమ్ ప్లేస్ ఏంది? ఇలాంటి ప్లేస్కి వెళ్ళాలి? నాకు మౌంట్ ఎవరెస్ట్, ప్రస్తుతానికి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అండ్ ఆల్సో అన్నపూర్ణ బేస్ క్యాంప్ చేయాలని ఉంది యాజ్ ఆఫ్ నౌ. బికాజ్ నాకు ట్రెక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇప్పటివరకు మీరు తిరిగిన ప్లేస్లలో ఏది మంచి అనిపించింది టూర్? బ్రహ్మతల్ ట్రెక్. నేను ఫస్ట్ టైం నా కళ్ళతో హిమాలయస్ చూసినప్పుడు అబ్బా వర్త్ ఈ జీవితానికి ఒక మీనింగ్ ఉంది అని అనిపించింది. ఎందుకంటే హిమాలయస్ గురించి మనం చిన్నప్పుడు ఎప్పుడో టెక్స్ట్ బుక్స్లోనో ఎప్పుడో చూసుంటాం. కానీ నా కళ్ళతో నేను చూస్తాను అలాంటి ఆలోచనే నాకు లేదు. ఆల్ ఆఫ్ సడన్గా ఐ స్టార్టెడ్ లవింగ్ ట్రావెలింగ్ అండ్ అట్లా వెళ్ళా. బ్రహ్మతల్ ట్రెక్ నాకు ఇష్టం. ఎందుకంటే ఇట్స్ మై ఫస్ట్. మీరు చెప్పిన కొటేషన్స్లలో మీకు బాగా హార్ట్కి కనెక్ట్ అయిన కొటేషన్ ఏదన్నా మేడం? నాకు అట్లా గుర్తే ఉండదు. నేను అన్ని చెప్తా ఉంటాను. ఏడ గుర్తుంటుంది? నెక్స్ట్ చెప్పబోయేది ఎట్లా నేనేం అనుకోను. ఈరోజు ఓకే చేద్దాం వీడియోస్ అనుకున్నప్పుడు ఐ జస్ట్ థింక్ ఎట్లా కూర్చుని అసలు జనాల లైఫ్లో ఏమవుతున్నాయి, ఎవరికి ఎట్లాంటి బాధలు వస్తాయి, అసలు ఎట్లా హ్యాండిల్ చేయాలి అని ఆలోచించుకుని ఏదో ర్యాండమ్గా నేను అసలు ఒక్క స్క్రిప్ట్ కూడా అనుకోను. ఓకే దీని గురించి చెప్దాం, జనాలకు అర్థం అవ్వాలి అంటే ఇది చేసేయండి హీల్ అయిపోతారు, అది చేసేయండి అట్లా కాదు, వాళ్ళు కనెక్ట్ అవ్వాలి విత్ నార్మల్ ఎగ్జాంపుల్ చెప్పాలని అనుకుని చెప్తూ ఉంటాను అంతే తప్ప. జనరల్గా మీరు మీరు వీడియో పోస్ట్ చేసినప్పుడు స్క్రోల్ చేస్తూ ఉంటారా?
ఏదైనా నచ్చని వీడియో వచ్చిందా మీకు? అంటే మీకు నచ్చని కేటగిరీ ఏంటి ఇన్‌స్టా రీల్స్‌లలో? బూతులు ఈ మధ్యన కొంతమంది అంటే వాళ్ళని నేనేమనను. ఇట్స్ అప్ టు దేర్ పర్సనల్ ఇంట్రెస్ట్. బట్ నాకు నచ్చలేదు. ఎందుకు చేస్తున్నారు? అండ్ ఐ డోంట్ అండర్‌స్టాండ్ వై డు పీపుల్ ఆర్ ఫాలోయింగ్ యూజ్‌లెస్ కాంటెంట్. వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు. మళ్ళీ వాళ్ళే అంటారు ఇట్లాంటి వాళ్ళందరినీ ఏడకెళ్ళి తీసుకొస్తున్నారు. చెయ్యాలి. వాళ్ళిష్టం వాళ్ళు చేస్తున్నారు. కానీ అందరూ ఫాలోలు కొట్టి ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా చేస్తున్నారు. ఇఫ్ నోబడీ ఈస్ ఫాలోయింగ్, నోబడీ ఈస్ ఎంకరేజింగ్, వాళ్ళు కూడా మేబీ ఏం లేదు కదా అని ఆపేస్తూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళు పోనీ అక్కడితో ఆపేస్తున్నారు, యూజ్‌లెస్‌గా చేస్తున్నారు. ఒక ఇన్‌స్టాగ్రామ్ అంటే ఒక రెస్పెక్ట్ లేకుండా పోయి చిల్లర్రా బాయ్, చిల్లరోల్రా బాయ్, జెండర్‌ని ఇప్పుడు ఒకళ్ళు చేస్తే ఎంటైర్ జెండర్‌ని కూడా బ్లేమ్ చేస్తారు కదా! అట్లా అయిపోతుంది. ఐ డోంట్ అండర్‌స్టాండ్. మళ్ళీ వాళ్ళు చూడ్డానికి అందంగా ఉంటారు, ఎడ్యుకేటెడ్‌గా ఉంటారు. చెయ్యాలి. దేర్ విల్ బి లిమిట్. కానీ మరీ దిగజారిపోయి అవసరం లేదు. మీ లైఫ్‌లో ఎప్పుడైనా ఎవరికైనా కొట్టారా? అంతేం లేవు. బట్ ఎప్పుడు చిన్నప్పుడు కాలేజ్‌లో మా చెల్లిని ఎవడో ఏడిపిస్తున్నాడు అని చెప్పేసి తిట్టాను అంతే. పోనీ కొట్టడం ఫ్యూచర్‌లో అట్లే. కొట్టబోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఎందుకు ఎవరికైనా? కొడతానండి నేను? ఎందుకు కొడతాను? ఏదైనా అంత వస్తే, అంత కోపం వచ్చి, అంత ట్రిగ్గర్ చేసి లైఫ్‌లో అని అంటే కొడతానేమో తెలీదు. అట్లాంటి ఒక సిట్యుయేషన్ వస్తే నో వన్ కెన్ స్టాప్ ఎనీబడీ. సో అమల మేడంకి ఇంప్రెస్ చేయాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి బాయ్‌కి? నిజాయితీగా ఉండాలి. హ్మ్. అండ్ హ్యూమన్ వాల్యూస్ ఉండాలి. అమ్మాయిలకు గాని, అబ్బాయిలకు గాని రెస్పెక్ట్ ఎలా వాడేంట్లే, అదేంట్లే అట్లా ఉండకూడదు. జెన్యూన్‌గా ఉండాలి. క్యారెక్టర్ మంచిదై ఉండాలి. అంతే. అంతకు మించి నాకు ఏం లేదు. సో, లైక్ ఒక ప్రాపర్ కొంచెం మరీ ఎడ్డిగా గూడా ఉండకూడదు. కొంచెం మెచ్యూర్డ్‌గా ఉండి, కొంచెం అంతే లైక్ కైండ్‌నెస్ ఉండాలి. హ్యుమానిటీ ఉండాలి. అంతకు మించి ఇంకేం లేదు నాకు. మీ క్రష్ ఎవరు ఇండస్ట్రీలో? అట్లా ఎప్పుడు ఆలోచించలేదు నేను. నాకు అట్లా ఏం లేదు. ఐయామ్ నాట్ అట్రాక్టింగ్ టు ఎనీబడీ. ఐ డోంట్ నో. ఒక్కొక్కసారి దేవుడు ఇట్లా రాంగ్ పీసుల్ని డిజైన్ చేస్తాడేమో అనిపిస్తుంది. సో మ్యామ్ ఇప్పుడు మీరు కొంతమంది పిల్లల్ని చదివిపిస్తున్నారు కదా! సో వాళ్ళని ఎక్కడి నుంచి మీరు తీసుకున్నారు? మీకు ఎలా తెలుసు వాళ్ళకి చదువు నీడ్ ఉందని చెప్పేసి? మీకు ఎలా అప్రోచ్ అవుతారు? యూజువల్లీ నేను చదువుకునేటప్పుడు నేను ఇట్లాంటి హెల్ప్ తీసుకున్నాను. బేసిక్‌గా ఎవ్వడికైనా అందరికీ చదువుకోవడానికి డబ్బులైతే ఉండవు. ఎవడొక్కడు ఏదో ఒక సిచ్యువేషన్‌లో ఇట్లా స్ట్రగుల్ అవుతూనే ఉంటాడు. ఇట్స్ వెరీ కామన్. బికాజ్ వి ఆర్ ఇన్ ఇండియా. ఇండియానే కాదు ఎక్కడ ఏ కంట్రీలోనే ఇట్లాంటివి గో త్రూ అవుతూ ఉంటాయి. సో, మనం ఒక సర్టెన్ ఏజ్‌కి వచ్చిన తర్వాత మన దగ్గర కొన్ని డబ్బులు మనకుండి ఇంకా అవతలకు పెట్టాలని ఒక థాట్ కూడా ఉండాలి. మన అకౌంట్‌లో దాపెట్టేసుకొని మనం బంగారం కొనుక్కోవడం కాదు. యాజ్ ఎ సొసైటీకి కూడా మనం ఏదో ఒక మంచి చేయాలి. సో, నేను అట్లాంటి స్ట్రగుల్స్ నుంచి వచ్చి అట్లా చదువుకొని వచ్చాను కాబట్టి ఐ ఆల్వేస్ నో దట్ స్ట్రగుల్. అలా ఎవరికైనా చేయాలనుకుంటే నేను చదువుకున్న స్కూల్‌లో గానీ, కొంతమంది పర్సనల్లీ నేను చూసి సింగిల్ పేరెంట్స్ గానీ, పేరెంట్స్ లేని కిడ్స్, ఆర్ఫనేజెస్ కాదు. ఆర్ఫనేజెస్‌కి ఫండ్స్ ఆర్ సంథింగ్ ఏదో ఒక విధంగా ఎవరో ఒకళ్ళు వస్తుంటారు. కానీ ఇలాంటి వాళ్ళు బయటకొచ్చి మా ఫ్యామిలీ పరిస్థితి ఇది అని సోషల్ మీడియాలో చెప్పలేరు. ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉండరు. అలాంటి వాళ్ళని గ్రౌండ్ వర్క్ చేసి, ఫైండ్ ఔట్ చేసి, స్కూల్స్‌కి వెళ్ళి విజిట్ చేసి అది జెన్యూనా లేదా తెలుసుకొని దాని తర్వాత ఐల్ ట్రై టు హెల్ప్ బై కలెక్టింగ్ ఫండ్స్. నాకు తెలిసిన వాళ్ళో లేదంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో పెట్టి ఇది నేను ఈ ఇయర్ ఇంతమందికి ఇది చేయాలనుకుంటున్నాను. ఇంత నీడ్ ఉంది. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే చేయండి. అండ్ వన్స్ పే చేసేసిన తర్వాత ఫీజ్ రిసిప్ట్స్ అన్నీ కూడా నేను లైక్ వెరీ ట్రాన్స్పరెంట్. ఎందుకంటే అవతలోడి సొమ్ము మనం రూ. 10 తిని బాగుపడేదేం లేదు. వాడిది రూ. 10 తింటే మనకి రూ. 1000 బొక్కపడుతుంది. సో, అట్లాంటి సో ఇక్కడ 8 మెంబర్‌తోనే స్టాప్ చేసారా ఇంకా? నో, ఐ స్టార్టెడ్ దిస్ ఇన్ ది ఇయర్ 2016. 2016 నుంచి అంటే ఈ పాటికి ఎంతమందిని చదివించా, ఎంతమంది నాకు వాళ్ళ పేర్లు కూడా లిటరలీ గుర్తుండవు. బట్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ నుంచే కాదు, 2018 నుంచి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసా. అంతకు ముందు దాకా లైక్ వేరే వేరే కాజెస్లో ఎన్జిఓస్కి వర్క్ చేయడం, లేకపోతే ఇట్లాంటి సోషల్ సర్వీస్ చేయడం ఇవన్నీ ఉండే అనమాట. ఇప్పుడు నా పర్సనల్లీ నేను ఇట్లా ఎవ్రీ ఇయర్ ఎక్కడైతే ఉంటుందో నాకెంత లిమిట్ ఉందో నేను అంతా చేయగలను కదా. నాకేం ఇంత వచ్చేది, నాకు వచ్చే ఇంత దాంట్లో. అండ్ ఎస్పెషల్ నాకున్న ఆప్షన్స్లో వాట్ కెన్ ఐ డూ? నేను ప్రతిదీ కూడా నా పాకెట్ నుంచి నేను పెట్టలేను. ఐఎమ్ నాట్ దట్ రిచ్. సో, నేను చేయగలిగింది ఏంటి, నాకున్న వాళ్ళలో అడుగుదాం. వాళ్ళు ఇచ్చే ఒక రూ. 10 బెటర్, ఎవరికన్నా ఇవ్వాలనిపిస్తుంది కదా. సో, అలా నేను అడిగి, నేను కలెక్ట్ చేసి, నేను వర్క్ చేసి, నేను స్కూల్కి వెళ్ళి పే చేసి, మళ్ళీ ఇప్పుడు నేను జెన్యూనా లేదా అవతల వాళ్ళకి అనిపిస్తుంది ఇచ్చే ₹1 అయినా కూడా వీళ్ళు చేస్తున్నారా లేదంటే. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా లైక్ రాంగ్ థింగ్స్కి యూజ్ చేసేస్తారు అట్లా కలెక్ట్ చేసి. సో, వాళ్ళకి జెన్యూన్గా నేను వెళ్ళి ఇంత చెప్పా, ఇంత స్కూల్ కట్టా, ఇవి రిసిప్ట్స్, వెరీ ట్రాన్స్పరెంట్గా ఉంటాను నేను ఈ విషయంలో.